టీఎస్పీఎస్సీ కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. పేపర్ లీక్ కేసులో రేణుకను విచారించింది ఈడీ. రేణుక వాంగ్మూలాన్ని ఈడీ అధికారులు నమోదు చేశారు. తన స్టేట్మెంట్ను సిట్ మార్చేసిందని రేణుక ఈడీకి తెలిపింది. డాక్యా నాయక్, షమీం, రాజేశ్వర్లను ప్రశ్నించనుంది ఈడీ. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ శివ. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులోని మరో కొత్త ట్విస్ట్ వచ్చింది. రేణుకను ఈడీ విచారించగా ఈ ఈడీ విచారణలోని ఆ రేణుక ఎవరైతే ఉన్నారో ఈమె పొంతలు లేని సమాధానం చెప్పడం కూడా జరిగింది. అలాగే సిట్ అధికారులు ఒక స్టేట్మెంట్, అలాగే ఈడీకి మరో స్టేట్మెంట్ రూపంలో రేణుక సమాధానం ఇవ్వడం జరిగింది. తాను చెప్పిందుకు కాకుండా సిట్ అధికారులు తన స్టేట్మెంట్ కూడా మార్చేశారని చెప్పి ఈడీ అధికారులకు చెప్పడం జరిగింది. అలాగే డాక్యా నాయక్, అలాగే రాజేశ్వర్, షమీం, గోపాల్ నాయక్లను కూడా ఈడీ కూడా విచారించనుంది. ప్రస్తుతం అయితే బెయిల్ పై వచ్చిన రేణుక అయితే కొన్ని షరతుల మీద బెయిల్ పై రావడం జరిగింది. అలాగే ప్రతిసారి ఈ ఈడీ అధికారుల ముందు కూడా హాజరు కావాలి, అలాగే సిట్ అధికారుల ముందు కూడా హాజరు కావాలని చెప్పి కోర్టు కొన్ని పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి ఈడీ విచారణ జరగడంతో రేణుక ఈ సిట్ అధికారులకు ఒక సమాధానం, అలాగే ఈడీ అధికారులకు ఒక సమాధానం చెప్పడం జరిగింది. మొత్తానికి ఈడీ అధికారులకు మాత్రం సిట్ అధికారులు తన స్టేట్మెంట్ మొత్తం మార్చి మీకు ఇచ్చారని చెప్పి కూడా రేణుక వెల్లడించడం జరిగింది. శివ. ఓకే కుమార్, థ్యాంక్ యూ.